ఆషాఢం అయిపోయింది. శ్రావణం కూడా వచ్చేసింది. వచ్చి ఇంచుమించుగా 1 వీక్ అయిపోతుంది. రెండో వారం శుక్రవారం గూడా వచ్చేస్తుందనమాట. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉంటాం గదా! సో, శ్రావణ మాసంకి ఇట్లా తీసుకొచ్చి గడపలు దాటిచ్చేస్తారు. అంటే అంటే విడివిడిగా ఉన్నామనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే మాది, మా హస్బెండ్ వాళ్ళది ఒకే ఊరు, ఒకే కాలనీ. రోజు చూసుకుంటాం గూడా. అయితే ఇంకా ఆ ఫీలింగ్ అయితే దూరంగా ఉన్నాం అన్నదేమి ఉండదు. కానీ పద్ధతులే చేయాలి కాబట్టి తీసుకొచ్చారు ఈరోజు. మాకెందుకు మార్నింగే అనుకున్నాం కానీ ముత్తైదులు దొరకలేదండి మాకు. ఈసారి అసలు ప్రతిసారి మేము అదే ఫేస్ చేస్తున్నాము. తాంబూలం తీసుకోవడానికి రండమ్మా అంటే మాకసలు ఆ టైంకి ఎక్కువ అంటే మేము అనుకున్న టైంకి ఎవరు దొరకట్లేదు. ఒక టైం ఫిక్స్ అవుతుంది. ఆ టైంకే వస్తున్నారనమాట. సో, మాకట్లా మార్నింగ్ అనుకుంటే ఈవినింగ్ అయ్యింది. మా అమ్మ ఏం చేసిందంటే ఆమె ఆర్గనైజేషన్‌లో టీచర్‌గా వర్క్ చేస్తారు. అక్కడ పిల్లలుంటారు గదా! వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకొనొచ్చేసారు. పిలిచిన వాళ్ళెవరు అవైలబుల్‌గా లేరు గాబట్టి, సో, ఆంటీ వాళ్ళొచ్చిన తర్వాత ఏమేం చేయాలో ఇట్లా చెప్పి చేయిచ్చారు. తాంబూలాలు అవన్నీ అరేంజ్ చేపిచ్చారు. పసుపు పెట్టియడం ఇవంతా చేయిచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్‌ని గడపకి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టమని చెప్పారు. ఆహ్, కొట్టిన తర్వాత మా హస్బెండ్ అండ్ మా అమ్మ ఎదురెదురుగా ఉండేసి, మా అమ్మ లోపలికెళ్తే మా మమ్మీ బయటికెళ్తే ఆవిడ లోపలికి అట్లాగా ఆపోజిట్‌లో 3 సార్లు తిప్పిచ్చారు అటు ఇటు. సో, అట్లా అయిన తర్వాత ఫైనల్‌గా 1 మంత్ తర్వాత ఇంటికొచ్చారనమాట. లోపలికొచ్చేసారు. అబ్బా! సాయిరాం అనుకోనుంటాడు. తర్వాత అదంతా అయిపోయింది. ఇంకా ఇంకోటేంటంటే అత్తయ్య గారికి అల్లుడికేమో అత్తయ్య గారు బట్టలు పెట్టాలంట. సో, వాళ్ళిద్దరు తెచ్చినవి ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నారు. ఇలాంటిది ఏదన్నా ఒకటి అకేషన్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరుంటారండి మంచిగా సందడికి అక్కడంతా మంచి వాతావరణం క్రియేట్ చేసేవాళ్ళు. గోల గోలగా ఉండేలాగా. సో, ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది ఆంటీయే అక్కడ ఆ రోజు సందడి. సో, మొత్తం చెప్తూ, చేయిస్తూ వాళ్ళతో వరుసైన వాళ్ళతో చతుర్లాడుకుంటూ ఆ ఉన్న 15 మినిట్స్ మంచిగా అయింది. ఇంకా ఇక్కడ ఎక్స్‌చేంజ్ చేసేసుకున్నారనమాట. మొత్తానికి 1 మంత్ తర్వాత ఇంటికొచ్చారు. అలా మా హస్బెండ్ గడపలు దాటడం అలా సింపుల్‌గా గొడవగా అలా జరిగిపోయింది. అండ్ మా మమ్మీకి ఏం చేసినా వాళ్ళు ట్యూషన్ పిల్లల సెంటిమెంట్ వాళ్ళుండాల్సిందే ఏం జరిగినా. ఈవెన్ నన్ను పెళ్ళికూతురిని చేసినప్పుడు ప్రతిదానికి ఉన్నారు పిల్లలు. వాళ్ళందరితో ఒక గ్రూప్ ఫోటో, ఒక చిన్న క్లిప్పింగ్ వీడియో తీసుకున్నాము. అంతటితో మేము గడపలు దాటడం అయిపోయింది. నేనొక చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌నయితే ఈ అక్క గూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. చాలా శ్రద్ధగా వీడియో తీసుకున్నది ఇదంతా. ఆహ్, ఆవిడకున్నంత డెడికేషన్‌లో నాకుండుంటే మన ఛానెల్ ఇంకా ఎప్పుడో ముందుకెళ్ళిపోయి ఉండేదని అనిపిచ్చింది నాకు. సో, ఫైనల్‌గా ఇలా వాళ్ళ పిల్లలతో ఒక ఫోటో తీసుకున్నారు బయటకొచ్చిన తర్వాత.